రైట్, మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. అశోక్ సార్కి సంబంధించి పరామర్శించడానికి వచ్చారు. గత 5 రోజుల నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. మాట్లాడదాం, ఆయన హెల్త్ బులెటిన్ ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉన్నది సార్ ఆరోగ్య స్థితి? అసలు బాగాలేదు. ఆయన రోజు రోజుకి క్షీణిస్తున్నది పరిస్థితి, అసలు బాగాలేదు. అంటే ఒక పక్క ఎవరిని కలవనివ్వట్లేదు పోలీసు వాళ్ళు అని చెప్పి కూడా మొత్తుకుంటా ఉన్నారు. అంటే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్తో సహా ఎవరిని కలవనివ్వట్లేదు. పోలీసు వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఆయన ఎంత క్షీణించినా పర్లేదు, ఆయన ఏమైపోయినా పర్వాలేదు, నాకు సంబంధం లేదు. నా అనుమానం అయితే నాకు వస్తూ ఉన్నది వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఏమీ ఫెసిలిటీస్ లేని ఒక చిన్న ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చి ఒక గొప్ప మేధావిని, ఒక ఉద్యమకారిని ఇక్కడ పడిసినట్టునే ప్రభుత్వానికి ఏమాత్రం కూడా కన్సర్న్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. దీనికోసం సార్ ఇంత దూరం వచ్చి హాస్పిటల్లో అంటే ఇక్కడ ఐసీయూ ఫెసిలిటీ కూడా చక్కగా ఉండదు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అసలు ఎందుకు ఇక్కడ అంటే ఒకటేమో నిరుద్యోగులు ఎవరు ఇక్కడికి రాకూడదు, రెండోది ఈ ఏరియా గురించి ఎవరికి తెలియదు నిరుద్యోగులకు. సో రెండోది ఏమైనా అయినా కూడా మనకేమున్నది, ఇక పీడ విరగడైపోతుంది అన్న భావనలో ప్రభుత్వం ఉన్నట్టుగా నాకు అనుమానం వస్తుంది. ఆయన హెల్త్కి ప్రమాదం కదా సార్, ఇక్కడ ఏం పట్టించుకోకుండా ఎవరిని రానియకుండా చూడనీయకుండా ప్రమాదమే. ప్రభుత్వానికి ఏమాత్రం కన్సర్న్ లేదు. నిరుద్యోగులు అంటే ఏమాత్రం ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, ఆకాంక్ష లేదు. వాళ్ళంటే కక్ష ఉంది, వివక్ష ఉంది. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ ప్రధానంగా ఇప్పటికీ ఈ క్షణం? అర్జెంటుగా ఆయన డిమాండ్ చేసినట్టుగా 50,000 ఉద్యోగాలు తప్పనిసరిగా ఇవ్వాలి. సో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలి. అదేవిధంగా గ్రూప్ 1లో ఏవైతే అవకతవకలు జరిగినాయో వాటి మీద కూడా న్యాయ విచారణ జరిపించే అవకాశం ఉన్నదనుకోవచ్చు. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ఎక్కడెక్కడనే ఉంటాయి. చేయకపోతే నిరుద్యోగులు వాళ్ళ సత్తా ఏందో రాబోయే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో చెప్తారు, బరాబర్ చెప్తారు. థ్యాంక్ యూ.